భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేది యూజీసీ నెట్ క్వాలిఫికేషన్. మరి ఇప్పటి వరకు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు యూజీసీ నెట్ ఉండాలి అనే విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ కావాలి అంటే యూజీసీ నెట్ అవసరం లేదు అనే విషయాన్ని ప్రభుత్వం తెలియజేసింది. మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నెట్ తప్పనిసరి కాదు. యూజీసీ ముసాయిదా మార్గదర్శకాలు 2025 విడుదల. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత ప్రమాణాలను యూజీసీ సవరించింది. ఈ పోస్టులో నియామకానికి ఇకపై జాతీయ అర్హత పరీక్ష అనగా ఎన్ఈటి నెట్ లో ఉత్తీర్ణత తప్పనిసరి కాదని పేర్కొంది. ఉన్నత విద్యా సంస్థల్లో ఫ్యాకల్టీ నియామకాలు, పదోన్నతుల కోసం కనీస విద్యార్థుల ముసాయిదా మార్గదర్శకాలు 2025ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విడుదల చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న 2018 నాటి నిబంధనల ప్రకారం పీజీ అనంతరం అదే సబ్జెక్ట్ లో నెట్ లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హులు. కొత్త ముసాయిదాలో ఈ నిబంధనను తొలగించారు. తాజా మార్గదర్శకాల ప్రకారం 4 ఏళ్ల డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసిన వారు తమ సబ్జెక్ట్ కు భిన్నమైన రంగంలో పిహెచ్డి చేసినప్పటికీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నియామకానికి అర్హులే. అలాగే 4 ఏళ్ల డిగ్రీకి భిన్నమైన సబ్జెక్ట్ లో నెట్ లో గాని, రాష్ట్ర అర్హత పరీక్ష సెట్ లో గాని అర్హత సాధించిన వారు కూడా ఆయా విభాగాల్లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త నిబంధనలపై ఫిబ్రవరి 5లోగా అభిప్రాయాలు చెప్పాలని యూజీసీ కోరింది. కాబట్టి మరి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నెట్ తప్పనిసరి కాదు అంటూ యూజీసీ ముసాయిదా మార్గదర్శకాలు 2025లో విడుదల చేయడం మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈ మార్గదర్శకాల ప్రకారం 4 ఏళ్ల డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసిన వారు తమ సబ్జెక్ట్ ఏదైతే చదివి ఉంటుంటారో దానికన్నా భిన్నమైన రంగంలో పిహెచ్డి చేసినప్పటికీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నియామకానికి అర్హులు అనే విషయాన్ని ఇందులో పేర్కొన్నారు. గతంలో అలా కాకుండా పీజీ లేదా డిగ్రీ 4 ఏళ్ల డిగ్రీ ఏదైతే చేసి ఉంటారో అదే సబ్జెక్ట్ లో పిహెచ్డి చేస్తేనే అసిస్టెంట్ ప్రొఫెసర్ కు అర్హులు అనేది ఉండేది. ఆ నియమాన్ని ప్రస్తుతం మార్చడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే 4 ఏళ్ల డిగ్రీకి భిన్నమైన సబ్జెక్ట్ లో నెట్ లో గాని, రాష్ట్ర అర్హత పరీక్ష సెట్ లో గాని అర్హత సాధించిన వారు కూడా ఆయా విభాగాల్లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు అనే క్లారిటీ ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఇది అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నెట్ తప్పనిసరి కాదు అనే దానికి సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. Thank you for watching this video.